క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోకి వెళ్దాం. మార్గ రాసిన సువార్త 10వ అధ్యాయం 18వ వచనం. యేసు నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే కానీ మరి ఎవడను సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపను ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. ప్రార్థన చేసుకుని. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి యెహోవా, ఈ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రి వేళ మా అందరితో మాట్లాడమని మా ప్రభు యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టి అంశం, దేవుని నుండి మనలను దూరం చేసే అపవాది తంత్రము. దేవుని నుండి మనలను దూరం చేసే అపవాది తంత్రాలు. పెద్ద నాకైతే వాక్యం అయితే ఎలా అనిపిస్తుందంటే, చాలామంది ఈ వాక్యాన్ని రాయటం మంచిది. ముందు ట్రైనింగ్ అంటే వాక్యాన్ని ప్రిపేర్ చేసుకోవటం కష్టపడాలి. ఎలాగంటే నేను ఎలా చేసేవాడిని అంటే, వాక్యాన్ని ఇన్ని పెన్నులు కొని తర్వాత కూర్చొని చదువుకుంటా, పేపర్ పెట్టి రాసుకుంటా తర్వాత చదువుకుంటా ఒక అధ్యాయం అలా ఇవన్నీ కూడా ఒక ట్రైనింగ్ అనమాట. అది కూడా ఎలాగంటే ప్రార్థనతో, మోకాడు ప్రార్థన వాక్యం చదవటం, ధ్యానించడం, పరిశోధించడం ఇలా ట్రైనింగ్. అంటే బయటికి వెళ్ళి స్కూల్కి వెళ్ళి అక్కడ చెప్పే విషయాలు ఏంటంటే, వాళ్ళు కొన్ని మనకు తెలియని కొత్త విషయాలు కొన్ని అంటే బైబిల్ నుంచి చెప్తూ ఉంటారు, ఎలా చెప్పాలి ఏంటి అనేది. కానీ ఇక్కడ మనం ఓనుగా అంటే మనం నేర్చుకునేది ఎలాగంటే, అది ఎలా ఉంటుందని అంటే, బయట చెప్పేదానికి మనం చేసేదానికి ఎలా ఉంటుందని అంటే, మన మోకాళ్ళ మీద ప్రార్థన చేసి వాక్యాన్ని చదివినప్పుడు అది మన మైండ్లో ఉండిపోతుంది. ఆ తర్వాత బయట వాళ్ళు చెప్పే ట్రైనింగ్ క్లాసులు కానీ అవన్నీ కూడా మనకు ఆల్రెడీ మనం చదువుకున్నాం కాబట్టి అర్థమవుతుంది. ఇప్పుడు వాక్యాన్ని మనకు చాలామంది ఏంటిది, ఏం చెప్తున్నారు, లేకపోతే ఏంటిది అదేం అర్థం అవ్వట్లేదే, ఇదని నన్ను అంటుంటారు. కానీ వాక్యాన్ని చదివినప్పుడు, ధ్యానించినప్పుడు, పరిశోధించినప్పుడు అవి ఎలా ఉంటాయి అంటే, అది మనలోనే ఉంటుంది కాబట్టి, వాక్యం అనేది మనలో ఉంటుంది కాబట్టి, ఇక అది ప్రతి ఒక్కటి కూడా మనకి ఎలా ఉంటుందంటే సింపుల్గా ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే, ఒక పేరు మీద మనం ఒక అంశం లేకపోతే చెప్పాలనుకోండి, దానిని జీవితంలో మనం ముందుకు వెళుతూ ఉండగా, చెబుతూ ఉండగా, చదువుతూ ఉండగా, ధ్యానిస్తూ ఉండగా ఏమవుతుందంటే, ఇక మరలా మనం ఇక వెనక తిరిగి చూసుకోవడం, రెఫరెన్సులు లేకపోతే ఎలాంటివి ఏముండదు. ఎందుకనంటే, ఇప్పుడు ఆ దేవుడు నుండి మనలను అపవాది దూరం చేసే తంత్రాలు ఏంటి, ఇవి వాక్యం చదవని వాడికైతే అంతగా పెద్దగా తెలియదు. వాక్యం చదివే వారికైతే బైబిల్ గ్రంథంలో మనకు కొన్ని రెఫరెన్సులు గుర్తొస్తాయి అన్నమాట. అప్పుడు ఎలా ఉంటుంది, మనకు కష్టంగా ఉంటుందా, తేలిగ్గా ఉంటుందా? తేలిగ్గా ఉంటుంది. ఎప్పుడంటే మనం వాక్యాన్ని చదివినప్పుడు, ధ్యానించినప్పుడు, పరిశోధించినప్పుడు.
ముందు వాక్యాన్ని ఏంటంటే చదవాలి. ఎవరు చదివారు? యేసుక్రీస్తు ప్రభువారే చదివారండి. ఆయనే ధ్యానించారు ప్రతి ఒక్కటి కూడా. ఇంకా పరిశోధించారు కూడా. ఎక్కడ పరిశోధించారు యేసుక్రీస్తు ప్రభువారు? తెలుసండి ఈ విషయాలు. ఎక్కడ పరిశోధించారు యేసుక్రీస్తు ప్రభువారు లేఖనాలని? చిన్న వయసులో 12 ఏళ్ళప్పుడు యెరూషలేముకి వెళ్ళినప్పుడు అక్కడ బోధకులు చెబుతున్న మాటలు అలా ఉన్నాయో లేవో వాటిని తిప్పి ఏం చేసేవాడు? మరలా అడిగేవాడు. ఆయనే మనకు మాదిరి యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పుడు ఒక వ్యక్తి చెప్తున్నారు అనుకోండి, అది అలా ఉందో లేదో తెలియాలంటే మనం చదవాలి కదా. ఆ చెప్పే అంశం మీద ఉందో లేదో మనకు తెలియాలంటే మన వాక్యం చదివితే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు దేవుడి నుండి మనల్ని అపవాది దూరం చేసే తంత్రాలు ఏంటి? వెంటనే మనం వాక్యం చదివి ఉంటే ఎక్కడికి వెళ్ళిపోతాం? ఆదిలోకి వెళ్ళిపోతాం. ఎక్కడ? ఆదాము అవ్వమ్మ దగ్గరకు వెళ్ళిపోతాం. అక్కడ అపవాది వేసిన తంత్రం ఏంటది? పండు, రుచి, నేత్రాశ, ఇవన్నీ కూడా. నేత్రాశ చూపించిండు అంటే చూపుకు రమ్యమైనదిగా ఉందనమాట. అంటే నీ చూపుని ఆడేం చేస్తారో దేవుని నుండి దూరం చేయటానికి నీ చూపుకి అందమైనగా ఒక స్త్రీని అందంగా చూపిస్తారు, లేకపోతే కొన్ని విషయాలు నీకు అందంగా చూపిస్తారనమాట. ఈ విషయం వెంటనే పాత నిబంధనలు చెప్పిండు కదా, నీకు అర్థం కాల. పాత నిబంధన అర్థం కావట్లా. వెంటనే నువ్వేం చదువుతున్నావు? కొత్త నిబంధన చదువుతున్నావు. అప్పుడు ఎమ్మడే గుర్తొచ్చింది. ఎక్కడ? మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్తారు ఏమని? నీ కన్ను సరిగా ఉంటే దేహం అంతా బాగుంటుంది. నీ దేహములకు దీపం ఏది? కన్ను అని చెబుతారు. తర్వాత అపవాది చేసే తంత్రాల్లో నెక్స్ట్ ఏంటంటే శరీరాశ. ఇవి ఎక్కడున్నాయి అని అంటే ఆదిలోని చూస్తే కొంతమంది జీవితాలు శరీర కోరికలు, నేత్రాశ. దావీదు గారికి నేత్రాశ చూపించిండు సంసోను గారికి, తర్వాత అమ్నోనికి, ఇంకా చాలా మందికి, సొలొమోను గారికి, ఇంకా చాలా విషయాలు చాలా మంది చూపించాడు. అపవాది చూపించేది ఈ మూడింటిలోనే చూపిస్తారు అపవాది. ఒకటి శరీరాశ, నేత్రాశ, జీవటంపం. ఇందులోనే రకాలు ఉన్నాయా? ఇందులో రకాలు ఉన్నాయి. రకరకాలుగా పడేస్తారు, రకరకాలుగా చూపిస్తారు. నేత్రాశ అనుకోండి, ఎన్నో విషయాలు చూపిస్తారు. డబ్బును చూపిస్తారు, అమ్మాయిని చూపిస్తారు, అబ్బాయిని చూపిస్తారు, తర్వాత వస్తువు రూపంలో, లేకపోతే ఇంకా రకరకాలుగా చూపిస్తారు. శరీర విషయం వచ్చేసరికి నీ శరీరాన్ని సంతోష పెట్టుకోవడానికి ఇప్పుడు శరీరాశ అంటుందో ఒకటితో అయిపోదండి. మనం ఎప్పుడైతే వాక్యం చదువుతూ మనకు అర్థమవుతుంది. ఒక్కదాంతో అయిపోదు. ఎలా చూపిస్తారో, శరీరాన్ని ఎలా చూపిస్తారో నీ పరుగు తీసే విధంగా చూపిస్తారు ముందు. ఎలాగో తెలుసా? శరీరాన్ని ఎలా పరువు తీసే విధంగా చూపిస్తారనంటే, ఇప్పుడు మందు ఉంది, మద్యం ఉంది, బాగా తాగితే ఏం చేస్తావు? రోడ్డు మీద వస్తూ అటు ఇటు తూలిన తర్వాత ఏమైతూ? మురుగుతూ కుక్కలాగా. తర్వాత ఏమైతూ? కింద పడతావు పందిలాగా బొర్లుతూ. తర్వాత ఏమైతూ? ఉదయం లేకంగానే నువ్వు ఎక్కడుంటావు? ఉదయాన్నే బురదగుంటలో ఉంటావు. చూసిన వాళ్ళు అందరూ కూడా ఏమంటారు? అప్పుడు నీకు దిగిపోయింది. తర్వాత ఏమవుతుంది? నీ పరువు పోతుంది. తర్వాత ఇంకా అజ్ఞానంగా జ్ఞానం లేకుండా చేస్తారు. ఎలాగో తెలుసండి, ఒక మనిషి చనిపోయిండు, అక్కడికి వెళ్ళాలి. ఎలా వెళ్తారు? పట్టు చీర కట్టుకొని వెళ్తారా? నీట్గా చక్కగా బయలుదేరి వెళ్తారా? వెళ్ళరు. కొంతమంది అలా వెళుతూ అక్కడికి వెళ్ళి మాటలు చెబుతూ నవ్వుతూ కొంతమంది ఈ విధంగా చేస్తుంటారు. ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఏమో ఎలా వెళ్ళాలి? మంచి చీర కట్టుకొని చక్కగా వెళుతూ నవ్వుతూ ఉండాలి. చనిపోయిన వారి దగ్గరికి ఎలా వెళ్ళాలి? పాత చీర కట్టుకొని ఆడికి వెళ్ళి వాళ్ళని వాదార్చే విధంగా ఉండాలి. ఇలా రకరకాలుగా ఉంటుందన్నమాట. తర్వాత ధూమపాన్యం, తర్వాత ఆ స్త్రీ దేహముతోని నువ్వు వెళ్ళినప్పుడు ఆ దేహం మరి ఆ విషయాల్లోని అక్కడ ఆమెకి
పొరపాటున ఏదన్నా ఉంటే అది నీకు వస్తుంది, నీ దేహం పాడైపోతుంది. తర్వాత అది ఎవరన్నా చూస్తే నీ పరు పోతుంది. తర్వాత ఆ దేహాన్ని సంతోషపెట్టే విషయాలు ఇలాంటివి అన్నమాట. తర్వాత జీవపు డంబం, తర్వాత డబ్బు, మాటలో వ్యర్థమైన మాటలో, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా చూపిస్తారనమాట అపవాది. దేవుని నుండి దూరం చేసేది ఒకటి శరీర కోరికలు, శరీర ఆశలు. అర్థమవుతుందండి? ఇక్కడ చెబుతున్న విషయం నరహత్య చేయవద్దు. ఇది నిన్ను ఏం చేస్తుంది? దేవుని నుండి దూరం చేసే ప్రయత్నం. నువ్వు నరహత్య చేసావు. వ్యభిచారింపవద్దు, దేవునికి ఇష్టం లేదు. తర్వాత దొంగిలింపవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, మోసపుచ్చవద్దు. ఇవి అర్థమైందండి? ఇంకా కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో చదివితే చాలా విషయాలు ఉంటాయి. అందుకని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఏమిటి ఆ దేవుడి నుంచి నన్ను దూరం చేసేది ఏంటి? ఇందులోని కొన్ని విషయాల్లో మనం చూస్తే ఈ కుమారుడికి యవనస్తుడికి చెబుతున్న విషయం ఏంటంటే, ఇదిగో నాయన, మరి నువ్వు ఇవన్నీ బాగానే, ఆయన ఏమంటాడంటే, ఆ కుమారుడు ఏమంటాడంటే యవనస్తుడు, నేను ఇవన్నీ చేస్తున్నా ప్రభు అని చెబుతాడు. చెప్పినప్పుడు అయితే నీకు ఒకటి కొదువుగా ఉంది అన్నప్పుడు ఏంటంటే, నీకు కలిగి ఉన్న వాటిని అమ్మి పేదలకు ఇచ్చే అని. ఇప్పుడు జక్కయ్య ఏం చెప్పిండు? ప్రభా, నేను అన్యాయంగా తీసుకొచ్చింది ఏదైతే ఉందో మరి ఇందులో 4 గంటలు ఇచ్చేస్తాను, లేకపోతే సగం ఇచ్చేస్తాను నేను అని చెప్పిండు. ఆయన చెప్పేసిండు. కానీ ఈ యవనస్తుడు ఏం చేశాడు? అప్పుడు యేసుక్రీస్తు అక్కడ ఏం చెప్పారు? నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని చెప్పిండు. ఇక్కడ ఇతరు ఏం చేశాడనంటే, మరి ఇక మొహం చిన్నబుచ్చుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాం. ఇప్పుడు పైన చెప్పబడిన వియ్యి, కింద చెప్పబడింది ఏంటనంటే ధనాశ, ధనం. ఈ ధనం డబ్బు ఎంత పనిచేస్తుందో తెలుసండి, ఎంత కాడికి తీసుకెళ్తుందో తెలుసండి, ఎంత ప్రమాదమో తెలుసంటే, ఒక వ్యక్తి మీద అసహ్యాన్ని తీసుకొస్తుంది, ఒక వ్యక్తి మీద ఇష్టం పుట్టిస్తుంది, తప్పు చేసే పాపం చేసే విధంగా తీసుకెళ్తుంది, ఒక వ్యక్తిని దగ్గర చేస్తుంది, ఒక వ్యక్తిని దూరం చేస్తుంది. ఎన్ని విధాలుగా చేస్తుంది అని అంటే డబ్బు అనేది, ధనాశ చాలా ప్రమాదం. ధనాపేక్ష లేని వారిగా మీకు కలిగి ఉన్న వాటితో తృప్తి పొందండి అని చెప్తారు. అసలు ఎక్కడి నుంచి చెబుతారో తెలుసండి? యాహాను గారు చెబుతారు. బాప్తిస్మం ఇచ్చేటప్పుడు అక్కడికి వచ్చిన వారితో ఏమని చెప్తారంటే, ఇదిగో మరి మేము బాప్తిస్మం తీసుకోవడానికి వచ్చినాం కదా, మరి మేము తీసుకున్న తర్వాత ఎలా ఉండాలంటే, మీకు కలిగి ఉన్న వాటితో, మీ జీతంతో మీకు ఎంతైతే వస్తుందో దాంతోనే మీరు తృప్తిగా ఉండండి అని చెప్పి. చాలా మంది ధనాపేక్ష కలిగి దేవుని నుండి దూరమైన వారు కూడా ఉన్నారు. ధనాపేక్ష సమస్తమైన అది ఏమవుతుందంటే దేవునికి దూరం చేస్తుంది, పడిపోవటానికి, పతనమైపోవడానికి ఈ ధనాపేక్షే చాలా కారణం. ఒక స్త్రీలు చూడండి, చాలా మంది డబ్బు ఈ లేనప్పుడు ఎక్కువగా, కొంతమంది ఎక్కువ కోరుకుంటారు, కొంతమంది ఉన్న దాంట్లో తృప్తి చెందుతారు. అపవాది చూడండి ఏ విధంగా గొడవలకి, కుటుంబంలో సమస్యలకి డబ్బే కారణమైపోతుంది. ఈ డబ్బు ఎంత విధానంగా అంటే, డబ్బు గురించి బైబిల్ గ్రంథంలో రాశారు. అందుకనే ఈ అపవాది ఎలాంటి తంత్రం వేస్తారు కాబట్టి, మీకు మీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, అందరికీ ప్రతి ఒక్కరికి కూడా నువ్వు కష్టపడి పని చేయి, నీకు వచ్చిన దాంతో తృప్తిగా ఉండు, నీ కష్టాల జీతాన్ని నేను దీవిస్తానని చెప్తున్నాను. నువ్వు సోమర్తనంగా ఉండొద్దు అని చెబుతాను. ఎందుకనంటే నువ్వు సోమర్తనంగా ఉంటే, నువ్వేం చేయకుండా ఉంటే, నీకు డబ్బు లేకపోతే నీ కుటుంబంలో సమస్యలు, గొడవలు వస్తాయి అన్నమాట. ఎలా వస్తాయి? నువ్వేం చెయ్యవు. మరి ఇప్పుడు కుటుంబం ఎలా నడిచిద్ది? భార్య అనిద్ది కదా, మరి ఎట్టా అనిద్ది, ఏం చేయమంటావు అంటాం. దానికాడ ఇద్దరికి ఏమైద్ది? గొడవ అయ్యింది. మధ్యలో పిల్లలు, ఇక ఆ పిల్లలు ఎంత బాధపడుతూ ఉంటారు. అందుకనే డబ్బు విషయాల్లో తృప్తి కలిగి ఉండాలి, జాగ్రత్త కలిగి ఉండాలి.
ఎందుకంటే అపవాది ఎలాంటి ఎరలేస్తారంటే, ఇదిగో అదిగోను, ఇదిగోను, అది తీసుకో, ఇది తీసుకో, లేదా అది చెయ్యి, ఇది చెయ్యి, ఇవన్నీ వేస్తుంటాడు ఇవన్నీ కూడా. అందుకనే ఎన్నో విషయాలు బైబిల్ గ్రంథంలో చెప్పారు. దేవుని నుండి దూరం చేసి, దేవుని నుండి మనల్ని దూరం చేసే అపవాది తంత్రాలు ఏంటంటే, ముఖ్యంగా ఒకటి ఏంటంటే నరహత్య చేయకూడదు, వ్యభిచారించకూడదు, దొంగిలించకూడదు, అబద్ధ సాక్ష్యం పలుకకూడదు, తర్వాత ధనాపేక్ష లేని వారిగా ఉండాలి. అర్థమైందండి? విధంగా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, చాలా విషయాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. నేత్రాశ, శరీరాశ, జీవడమ్ము, ఇవన్నీ కూడా మనకు వాక్యం చదివేటప్పుడు ఎలా ఉంటుంది అంటే కష్టంగా ఉంటుంది, చదివిన తర్వాత బాగుంటుంది. వినేటప్పుడు ఎలా ఉంటుందంటే బాధ కలుగుతుంది, విన్న తర్వాత ఎలా ఉంటుందంటే ఆహా ఎంత బాగుందో అనిపిస్తుంది. ప్రార్థన చేసేటప్పుడు కూడా ఇప్పుడు చేస్తామా చేస్తా నిద్ర అవుతుంది. అదే తర్వాత చేసామనుకోండి, తర్వాత ఎలా ఉంటుంది తెలుసా, ఆనందంగా సంతోషంగా ఉంటుంది. అర్థమైందండి? మందిరానికి వెళ్ళాలే అనిపించింది, వెళ్ళలేములే అనిపించింది. వెళ్ళిన తర్వాత ప్రార్థన అయిన తర్వాత వచ్చేటప్పుడు ఎలా ఉంటుంది తెలుసండి, ఎంతో ఆనందంగా ఉంటుంది. అంటే నేను వెళ్ళనీయకుండా చేయకుండా అపవాది చేసే తంత్రం అనమాట, దేవునికి దూరం చేసే తంత్రం. అపవాదిని ఎదిరించి నువ్వు దేవునికి లోబడి వెళ్ళినవు అనుకోండి, తర్వాత నీకు ఆనందం సంతోషం అనేది ఉంటుంది. ఇది ప్రతి ఒక్కటి కూడా ఏ ఒక్కరిని ఉద్దేశించి చెప్పే విషయాలు కాదండి. ఎందుకంటే ఎంతో మంది వాక్యాలు మరి వింటున్నారు కాబట్టి, మరి ప్రతి ఒక్కరికి కూడా ఈ వాక్యాన్ని మీరు విని ఇంకొకరికి షేర్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా రక్షింపబడాలి, ప్రతి ఒక్కరు కూడా పరలోకం చేరాలనే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో తన ప్రాణాన్ని పెట్టారు. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోవాలి. సేవకుడు చాలా మంది ఎక్కువగా ఆత్మల భారము కలిగి ఒక వ్యక్తిని రక్షించే విధంగా వాక్యం చెబుతారండి. వ్యక్తి దూరం చేసే విధంగా చెప్పరు. ఈ లోకంలో ఆశీర్వాదాలు నువ్వు ఆయన నీతిని మొదటి వ్యక్తితో అన్నీ చేస్తావు. నువ్వు నీ దేహము నీ ఆత్మ నువ్వు కాపాడుకోవాలి, దేవుని దగ్గరగా ఉండాలి, తర్వాత ఈ లోకం విడిచినప్పుడు పరలోకానికి చేరాలి అని ఒక సేవకుడు కోరుకొని చెబుతారు. దాన్నే చాలా మంది ఏం చేస్తుంటారంటే మాకేంటి బాధ, ఏంటి ఎలా చెబుతుండో. చాలా మంది అలాగే అనుకొని దేవునికి దూరం అయిపోతున్నారు, స్త్రీ అయినా పురుషుడైనా. ప్రతి ఒక్కరు గమనించుకోండి. ఈ రోజున వాక్యం విషయంలో నువ్వు నిర్లక్ష్యం చేస్తే రేపొద్దున నువ్వు ఈ లోకం విడిచినప్పుడు పరలోకానికి ఎలా చేరతావు ఒక్కసారి ఆలోచించు. వాక్యం నీలో ఉంటేనే కదా. 119వ కీర్తన ఏమని చెబుతున్నారు, యవనస్తుడు తొట్టుపడకుండా ఉండడానికి నీ వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకునడం వలననే కదా అని చెబుతున్నారు. అంటే వాక్యం మనలో ఉంటేనే కదా మనం జాగ్రత్తగా ఉండేది. స్త్రీ విషయంలో, పురుషుడి విషయంలో, డబ్బు విషయంలో, కుటుంబం విషయంలో, పిల్లల విషయంలో, ప్రతి ఒక్క విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలంటే మనకు వాక్యం గుర్తు రావాలి కదా. గుర్తు రావాలి అంటే చదవాలి కదా. చదివినప్పుడే కదా మనం దాన్ని ధ్యానించగలం. అప్పుడే కదా ఎవరైనా చెబుతున్నాడు పరిశోధించగలం. ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. మన దేహములకు మన ఆత్మకు కావాల్సిన ఆహారం వాక్యం చాలా విలువైనది. అది వెలుగిస్తుంది, బ్రతికిస్తుంది, నెమ్మదిస్తుంది, కాపాడుతుంది. చాలా రకాలు. ప్రతి ఒక్కరు గమనించుకొని ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఇంటూ హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచినప్పుడు పరలోకానికి చేరుకుంటారు. మరి ఈ విధంగా పెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట హృదయపూర్వక చెల్లిస్తే ఈ మాట ముగిస్తున్న అందరికీ